ఛానల్ ఎస్ఎస్ మ్యాథ్స్. సో మనం ఎక్సర్సైజ్ 2.5లో ప్రీవియస్ క్లాస్లో 9th సమ్ వరకు చెప్పుకున్నాం. ఓకేనా? సో ఈరోజు 10th సమ్ నుంచి చూద్దాం. ఓకే, సో 10th వన్ చూడండి. ఫ్యాక్టరైజ్ 27a³ + 64b³. సెకండ్ వన్ 343y³ - 1000 యూజింగ్ ది అబోవ్ రిజల్ట్స్. సో అబోవ్ రిజల్ట్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం 9th దాంట్లో చేసాం కదా. ఇది ఎలా ఉంది చూడండి, a³ + b³ ఫార్మేషన్, a³ - b³ ఫార్మేషన్ లాగా ఉంది. సో ఆల్రెడీ మనం 9thలో x³ + y³ అంటే ఎలా చేసాము? x + y × x² - xy + y² అనేది ఐడెంటిటీ అవుతుంది అని చెప్పి మనం ప్రూవ్ చేసాం. సో ఈ 2 ఐడెంటిటీస్ని యూజ్ చేసుకొని ఈ 2 సమ్స్ని సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ వన్ చూడండి, 27a³ + 64b³. సో 27ని ఎలా రాసుకోవచ్చు? మనం క్యూబ్గా రాసుకోవాలి. సో 3³ రాసుకోవచ్చు. 3³ × a³. అలాగే 64 అంటే దేని క్యూబ్ అవుతుంది? 4³ × b³ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, a³ + b³ ఫార్మేషన్లో ఉందా? దీన్ని మొత్తాన్ని కలిపి a³ × b³ అంటే ఎలా రాయొచ్చు? ab³ రాయొచ్చు కదా. 3a³ + 4b³ a³ + b³ అంటే 9th సమ్లో మనం ఏం రాసాము అంటే చూడండి, ఫస్ట్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x³ + y³ ఫార్మేషన్. అంటే x³ + y³ = x + y × x² - xy + y². ఇది మనం 9th దాంట్లో ప్రూవ్ చేసినటువంటి ఐడెంటిటీ. సో దీంట్లో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే a ప్లేస్లో 3a ఉంది (3) ప్లస్ y ప్లేస్లో 4b ఉంది (3) x + y అంటే 3a + 4b ఇంటూ x² అంటే 3a (² - x అంటే 3a, y అంటే 4b ప్లస్ y అంటే 4b (² సో మొత్తాన్ని రాస్తే ఇలా వస్తుంది చూడండి. 3a + 4b ఇంటూ 3a² అంటే 3² × a². 3² అంటే 9a² మైనస్ 3 4s are 12ab ప్లస్ 4² × b². 4² అంటే 16b². ఓకే, సో ఇది ఆన్సర్. అంటే a³ + b³ ఫార్మేషన్లో ఉంటే x + y x³ + y³ ఉంటే x + y × x² - xy + y² ఫార్మేషన్లో రాస్తున్నాం. ఓకే, సెకండ్ సమ్. నెక్స్ట్ సెకండ్ చూడండి, 343y³ - 1000. సో 343ని ఎలా రాయొచ్చు అంటే 7³ రాసుకోవచ్చు ఇంటూ y³. 1000ని 10³ రాసుకోవచ్చు. సో మొత్తాన్ని కలిపి ఇప్పుడు 7y³ - 10³ సో ఇది ఏ ఫార్మేషన్లో ఉంది అంటే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x³ - y³ ఫామ్లో ఉంది. సో x³ - y³ అంటే ఫార్ములా ఏంటి? x - y × x² + xy + y². దీంట్లో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే 7y³ - 10³ x - y అంటే 7y - 10 ఇంటూ x² అంటే 7y² ప్లస్ x అంటే 7y, y అంటే 10 ప్లస్ y² అంటే 10². సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. 7y - 10 ఇంటూ 7² అంటే 49y² ప్లస్ 7 10s are 70y ప్లస్ 10² అంటే 100. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది 10th దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ 11th చూడండి. ఫ్యాక్టరైజ్ 27x³ + y³ + z³ - 9xyz యూజింగ్ ఐడెంటిటీ. ఐడెంటిటీ యూజ్ చేసి రాయాలి. ఇది ఎలా ఉంది మనకి? a³ + b³ + c³ - 3abc ఫార్మేషన్లో ఉంది. ఓకే, సో ఎలా ప్రూవ్ చేస్తామో చూడండి. సో ఇక్కడ వచ్చేసి 27 ఎలా రాయొచ్చు? 3³ × x³ రాయొచ్చు. ఇక్కడ y³ ఉంది, z³ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏ నెంబర్స్ అనేవి లేవు. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే
3 ఇంటూ ఎక్స్ అంటే ఎంత 3x వస్తుంది, yz మల్టిప్లై చేస్తే 3 3s are 9 xyz వస్తుంది. ఓకే, సో రాస్తే 3x హోల్ క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ 3 ఇంటూ 3x ఇంటూ y ఇంటూ z. ఓకే, సో ఇది కూడా ఒక ఐడెంటిటీకి ఫార్ములా. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇది ఏ ఫామ్లో ఉంది అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy మైనస్ yz మైనస్ zx. సో దీనికి ఫార్ములా ఇది. ఓకే, ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్లో ఏముంది 3x హోల్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ అంటే 3x వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే ఎక్స్ అంటే 3x ప్లస్ వై అంటే వై ప్లస్ జెడ్ అంటే జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 3x హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్లో 3x ఇంటూ వై అంటే వై మైనస్ 3 ఇంటూ వై అంటే వై జెడ్ మైనస్ 3 ఇంటూ మైనస్ yz మైనస్ z ఇంటూ ఎక్స్ అంటే 3x. ఓకే, సో దీన్ని మనం ఇలా రాసుకుంటున్నాం ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ 3x హోల్ స్క్వేర్ అంటే 3 3s are 9x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 3xy మైనస్ yz మైనస్ 3zx. ఓకే, సో ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది ఇది. సో దీన్ని ఏం చేయాలి, ఫ్యాక్టరైజ్ చేయమన్నారు కాబట్టి ఫార్ములాలో వచ్చేటట్లుగా రాసుకున్నాం. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 12th సమ్ చూడండి. వెరిఫై దట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇవి రెండు కూడా ఈక్వల్ అని చెప్పేసి చూపించాలి. ఓకే, సో దీన్ని ఎల్హెచ్ఎస్ అని దీన్ని ఆర్హెచ్ఎస్గా తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని చెప్పి చూపించాలి. సో మనకున్నటువంటి సమ్ ఇది. దీంట్లో ఎల్హెచ్ఎస్ ఏంటి, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. ఓకే, సో ఇది ఎక్స్ ఎల్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకేనా, సో దీన్ని సింప్లిఫై చేసి ఇది వస్తుంది అని చెప్పి చూపిద్దాం. ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కదా. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఇది కూడా సేమ్ ఫార్మేషన్ వై స్క్వేర్ మైనస్ 2yz ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2zx ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఫామ్ ఏంటిది, ఏ స్క్వేర్ a minus b హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది ఇది. ఓకే, సో నెక్స్ట్ 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ చూడండి ఎక్స్ స్క్వేర్ సో చూడండి ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే 2x స్క్వేర్. అలాగే వై స్క్వేర్స్ కూడా చూడండి, ఇక్కడ ఒక వై స్క్వేర్ ఇక్కడ ఒక వై స్క్వేర్ 2y స్క్వేర్. జెడ్ స్క్వేర్లు కూడా రెండు ఉన్నాయి కాబట్టి ప్లస్ 2z స్క్వేర్. ఓకే, నెక్స్ట్ మైనస్ 2xy మైనస్ 2yz మైనస్ 2zx. మొత్తాన్ని సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు
1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఈ మొత్తంలోంచి 2 అనేది కామన్గా ఉంది కదా అన్నిటికీ. సో 2 కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై మైనస్ వైజెడ్ మైనస్ జెడ్ఎక్స్. సో ఈ 2కి క్యాన్సిల్. రిమైనింగ్ ఏముంది? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై మైనస్ వైజెడ్ మైనస్ జెడ్ఎక్స్. సో ఈ మొత్తాన్ని ఇప్పుడు మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఎక్స్తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయండి. ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ వై ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఎక్స్ వై జెడ్ మైనస్ జెడ్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్తో అయిపోయింది. నెక్స్ట్ వైతో చేయాలి. ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ఇంటూ వై స్క్వేర్ వై క్యూబ్ ప్లస్ వై ఇంటూ జెడ్ స్క్వేర్ వై జెడ్ స్క్వేర్ వై ఇంటూ మైనస్ ఉంది కదా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ వై జెడ్. ఈసారి జెడ్తో ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ ఎక్స్ వై జెడ్ మైనస్ వై ఇంటూ జెడ్ స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ఇంటూ ఎక్స్. ఒక్కొక్క ఎలిమెంట్తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తున్నాం అంతే. ఇక్కడ మనం చేసింది ఏం లేదు. సో ఎలిమెంట్స్ ఫస్ట్ క్యూబ్స్ని రాసుకుందాం. ఎక్స్ క్యూబ్ ఒకటి ఉంది, వై క్యూబ్ జెడ్ క్యూబ్. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్. నెక్స్ట్ ఎక్స్ వై స్క్వేర్ ఉంది ఇక్కడ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై స్క్వేర్. ఈ రెండు క్యాన్సిల్. ఓకే. నెక్స్ట్ ఎక్స్ జెడ్ స్క్వేర్ ఉంది మైనస్ ఎక్స్ జెడ్ స్క్వేర్. ఈ రెండు క్యాన్సిల్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై. ఈ 2 క్యాన్సిల్. నెక్స్ట్ జెడ్ ఎక్స్ స్క్వేర్ ఉంది ప్లస్ జెడ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ జెడ్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. నెక్స్ట్ వై క్యూబ్ రాసాము. నెక్స్ట్ వై జెడ్ స్క్వేర్ ప్లస్ వై జెడ్ స్క్వేర్ మైనస్ వై జెడ్ స్క్వేర్ క్యాన్సిల్. నెక్స్ట్ చూడండి ప్లస్ జెడ్ వై స్క్వేర్ మైనస్ ఇక్కడ వై స్క్వేర్ జెడ్ ప్లస్ వై స్క్వేర్ జెడ్ క్యాన్సిల్. ఇక్కడ వై జెడ్ స్క్వేర్ ఇక్కడ వై జెడ్ స్క్వేర్ క్యాన్సిల్. ఓకే. ఇంకా రిమైనింగ్ ఏముంది? మైనస్ ఎక్స్ వై జెడ్ మైనస్ ఎక్స్ వై జెడ్ మైనస్ ఎక్స్ వై జెడ్ 3 టైమ్స్ ఉంది కాబట్టి మైనస్ 3xyz. ఓకే. సో ఈ వాల్యూ దేనిది? ఆర్హెచ్ఎస్కి. సో ఎల్హెచ్ఎస్ వాల్యూ చూడండి. ఎల్హెచ్ఎస్ వాల్యూ కూడా సేమ్. దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అంటే x cube plus y cube plus z cube minus 3xyz is equal to 1/2 into x plus y plus z into x minus y whole square plus y minus z whole square plus z minus x whole square. So this is the answer anamata. Next 13th sum. If x plus y plus z is equal to 0, show that x cube plus y cube plus z cube is equal to 3xyz. x plus y plus z is equal to 0 అయితే ఈ వాల్యూ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. ఓకే. సో మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, ఇందాక యూజ్ చేసాం. ఏం యూజ్ చేసాము? ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz అంటే ఫార్ములా ఏంటి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ x square plus y square plus z square minus xy minus yz minus zx. ఇది ఫార్ములా. ఓకే. సో ఇందాక ఆల్రెడీ ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ప్రాబ్లం అనేది చేసాం. ఇక్కడ మనకి ఏమంటున్నారు? ఇక్కడ వచ్చేసి x ప్లస్ వై ప్లస్ జెడ్ అనేది 0 అని చెప్పేసి ఇచ్చారు. సో 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై మైనస్ వైజెడ్ మైనస్ జెడ్ఎక్స్. 0ని ఎంత పెట్టి మల్టిప్లై చేసిన వచ్చేది ఎంత? 0. ఈ 0 దేనికి ఈక్వల్? ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyzకి ఈక్వల్. అవునా? సో ఇది మైనస్ కదా, దీన్ని అవుట్ సైడ్ పంపిస్తే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3xyz. సో ఇదే కదా ప్రూవ్ చేయమంది. ఓకే.
సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ 14th సమ్ నుంచి రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం వీడియోని చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.